హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం బర్నింగ్ బ్రైట్ అనే మూవీ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మూవీలో ఒక అమ్మాయి తన తమ్ముడితో కలిసి ఆకలి మీద ఉన్న ఒక పులి దగ్గర ఇరుక్కుపోతుంది. అసలు ఆ పులి ఈ అమ్మాయి వాళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది, ఇంతకీ ఈ అమ్మాయి ఆ పులి దగ్గర నుండి ఎస్కేప్ అవ్వగలిగిందా లేదా అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కాబట్టి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు ఫ్రీగా మనీని ఎర్న్ చేసే ట్రిక్ గురించి చెప్పబోతున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయే యాప్ లో మనం డైలీ 2000 నుండి 3000 వరకు మనీని ఎర్న్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మీరు మీ మొబైల్ నంబర్ తోటి దీంట్లో సైన్ అప్ అవ్వండి. మీరు రిజిస్టర్ అయిన వెంటనే మీకు 41 రూపీస్ ఇన్స్టెంట్ బోనస్ అనేది వస్తుంది. ముందుగా మనం ఇందులో 500 రూపీస్ ని డిపాజిట్ చేసుకుందాం. మనం డిపాజిట్ చేసుకున్న వెంటనే మనం ఇందులో బాగా ఫేమస్ అయిన గేమ్ ని ఆడదాం. ఆ గేమ్ పేరు డ్రాగన్ వర్సెస్ టైగర్. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ డ్రాగన్ పైన మనీని పెడదామని అనుకుంటున్నాను. చూసారా, డ్రాగన్ గెలిచింది. ఈసారి నేను టైగర్ పైన వేద్దామని అనుకుంటున్నాను. చూసారా, నేను ఈసారి గెలిచాను. ఇప్పుడు మళ్ళీ నేను డ్రాగన్ పైన వేస్తాను, చూద్దాం ఏమవుతుందో. చూడండి, ఇక్కడ డ్రాగన్ కేమో 6 టైగర్ కేమో ఏ వచ్చింది. ఏ 6 కంటే చిన్నది కాబట్టి నేను మనీని వేసిన డ్రాగన్ గెలిచింది. ఈసారి నేను 3 రెట్లు మనీని గెలుచుకున్నాను. ఇక్కడ మనం గెలుచుకున్న మనీని డైరెక్ట్ గా మన బ్యాంక్ లోకి విత్ డ్రా చేసుకోవచ్చు. మనం ఈ మనీని మన బ్యాంక్, ఫోన్ పే అండ్ యూపీఐ ఐడీల ద్వారా విత్ ఇన్ 10 minutes లోనే విత్ డ్రా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే మీరు యాప్ లో రిజిస్టర్ అయ్యి మనీని ఎర్న్ చేయడం స్టార్ట్ చేయండి. అలాగే గేమ్ ని ఆడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండండి. థ్యాంక్ యూ. ఈ మూవీ స్టార్టింగ్ లో ఒక ట్రక్ చాలా స్పీడ్ గా రోడ్డు పైన వెళ్తూ ఉంటుంది. ఆ ట్రక్ లోపల ఉన్న రేడియోలో ఒక న్యూస్ వస్తుంది. ఆ న్యూస్ లో ఈ రోజు మెక్సికోలో గాలి వానలతో కూడిన ఒక పెద్ద తుఫాను రాబోతుందని, సో ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్తారు. నెక్స్ట్ ఆ ట్రక్ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్ దగ్గర ఆగుతుంది. అప్పుడే ఆ ట్రక్ డ్రైవర్ కిందకి దిగి ఎవరి కోసమో గానీ ఎదురు చూస్తూ ఉంటాడు. అదే టైంలో అక్కడికి జానీ అనే వ్యక్తి వచ్చి తన జేబులో ఉన్న ఒక లెటర్ ని తీసి దాన్ని ఆ ట్రక్ డ్రైవర్ కి చూపిస్తాడు. అప్పుడే ఆ ట్రక్ డ్రైవర్ లెటర్ ని చూసి తర్వాత ట్రక్ బ్యాక్ డోర్ ని ఓపెన్ చేస్తాడు. యాక్చువల్ గా ఆ ట్రక్ లో ఒక పెద్ద పులి ఉంటుంది. దాన్ని చూసిన వెంటనే జానీ, ఈ పులికి బాగా ట్రైనింగ్ ఇచ్చారా లేదా, యాక్చువల్ గా నేను ఒక సఫారీ షోని స్టార్ట్ చేయబోతున్నాను. ఆ షోకి స్పెషల్ అట్రాక్షన్ ఈ పులే. అలాగే ఈ పులి షోకి వచ్చిన వాళ్ళందరినీ కూడా బాగా భయపెట్టాలని అంటాడు. అప్పుడే ఆ ట్రక్ డ్రైవరు, మేము ఈ పులికి ఎటువంటి ట్రైనింగ్ ని ఇవ్వలేదు, కానీ నేను ఇప్పుడు దీని గురించి నీకు ఒక విషయం చెప్తాను. ఫ్యూ డేస్ బ్యాక్ ఈ పులి సర్కస్ నుండి తప్పించుకుంది, కానీ ఇది ఎవరికి ఎటువంటి హాని కలిగించలేదు. బట్ ఈ పులి ఒక గుర్రం పైన అటాక్ చేసి దాన్ని బాగా గాయపరిచి ఆ గుర్రం బ్రతికి ఉండగానే దాన్ని తినేసింది. దాంతోనే మేము ఈ పులికి పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి దానికి 2 weeks నుండి ఎటువంటి ఫుడ్ ని పెట్టలేదు. నాకు తెలిసి ఈ పులి మంచి ఆకలి మీద ఉండి ఉంటుంది. మీరు కనుక ఈ పులిని షిఫ్ట్ చేయాలని అనుకుంటే దీని దగ్గరికి అసలు వెళ్ళకండి. కేవలం చైన్స్ సహాయంతో మాత్రమే దీన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ పులి ఉన్న కండిషన్ లో ఇది కేవలం భయపెట్టడమే కాదు, దీనికి దొరికిన వాళ్ళందరినీ కూడా దొరికినట్టే తినేస్తుందని జానీకి జాగ్రత్తలు చెప్పి డబ్బు తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ జానీ కూడా ఆ పులిని తీసుకుని ఇంటికి బయలుదేరతాడు. దీని తర్వాత మనకి కెల్లీ అనే అమ్మాయిని చూపిస్తారు. ఈమెకు టామ్ అనే బ్రదర్ కూడా ఉంటాడు. టామ్ కి ఆటిజం వ్యాధి ఉంటుంది. టామ్ అండ్ కెల్లీల మాము సూసైడ్ చేసుకుని చనిపోతుంది. అప్పటి నుండి వీళ్ళిద్దరు కూడా తమ స్టెప్ డాడ్ అయిన జానీ దగ్గరే ఉంటారు. ఇప్పుడు కెల్లీ టామ్ ని చూస్తూ, నేను టామ్ ని చూసుకుంటూ కాలేజీకి వెళ్ళడం చాలా కష్టం, కాబట్టి ముందు నేను టామ్ ని ఒక కేర్ సెంటర్ లో జాయిన్ చేస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటుంది. కానీ టామ్ కి మాత్రం కేర్ సెంటర్ కి వెళ్ళడం అసలు నచ్చదు. బట్ కెల్లీ టామ్ ని కన్విన్స్ చేసి ఒక కేర్ సెంటర్ లో టామ్ కోసం అడ్మిషన్ ని తీసుకుంటుంది. అలాగే ఆమె ఒక చెక్ ని కేర్ సెంటర్ వాళ్ళకి ఇచ్చి టామ్ అడ్మిషన్ కోసం పేమెంట్ ని పే చేస్తుంది. బట్ ఆ కేర్ సెంటర్ వాళ్ళు మాత్రం కెల్లీ ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందని కెల్లీకి చెప్తారు. అప్పుడే కెల్లీ తన అంకుల్ కి కాల్ చేసి కొంత మనీని అడుగుతుంది. అది విని అంకుల్ గాడు కెల్లీ తోటి, మీ డాడు ఏదో సఫారీ షో కోసం బ్యాంక్ లో ఉన్న మనీ మొత్తాన్ని కూడా విత్ డ్రా చేసేసాడని చెప్తాడు. అది విని కెల్లీ బాగా అప్సెట్ అయ్యి కాల్ కట్ చేసేస్తుంది. అదే టైంలో జానీ టైగర్ ని తీసుకుని తన ఇంటికి వస్తాడు. అలాగే తనకి తుఫాన్ గురించి తెలిసి తన ఇంటికి ఏం కాకూడదని చెప్పి కొన్ని చెక్కలతోటి తన ఇంటి తలుపుల్ని కిటికీలని క్లోజ్ చేస్తాడు. అప్పుడే కెల్లీ టామ్ ని తీసుకుని ఇంటికి వస్తుంది. నెక్స్ట్ ఆమె చాలా కోపంగా జాన్ దగ్గరికి వెళ్ళి, అసలు నువ్వు బ్యాంక్ లో ఉన్న మనీ మొత్తాన్ని ఎందుకని విత్డ్రా చేసేసావని అడుగుతుంది. అప్పుడే జానీ, మీ అమ్మ చనిపోయింది కాబట్టి ఆ డబ్బు మొత్తం నాకే చెందుతుంది. మీ అమ్మ మీకోసం ఒక వీలునామా రాసింది కదా, అది అసలు చెల్లదు. ఎందుకంటే ఆ వీలునామా స్టాంప్ పేపర్ పైన లేదు. సో ఆమె భర్త నేనే కాబట్టి లా ప్రకారం ఆమె డబ్బు నాకే చెందుతుందని అంటాడు. అది విని కెళ్ళి చాలా సాడ్ గా ఫీల్ అయ్యి, సర్లే జరిగింది ఏదో జరిగింది, కనీసం మాకు మిగిలిన డబ్బునైనా ఇవ్వండి, ఆ డబ్బుతో నేను టామ్ కి ట్రీట్మెంట్ చేస్తానని జానీని అడుగుతుంది. అప్పుడే జానీ, నా దగ్గర కనీసం 1 రూపాయి కూడా లేదు, నేను ఆ డబ్బు అంతా పెట్టి ఒక టైగర్ ని కొన్నాను, త్వరలోనే నేను ఒక సఫారీ షోని కండక్ట్ చేస్తాను, అలాగే ఆ షో ద్వారా వచ్చిన మనీ మొత్తాన్ని కూడా మీకే ఇచ్చేస్తాను, సరేనా అని కెల్లీకి చెప్పి ఆమెను కన్విన్స్ చేస్తాడు. అదే టైంలో టామ్ కి బాగా ఆకలి వేయడం తోటి అతను ఆకలి ఆకలి అని చెప్పి గట్టిగా అరుస్తాడు. దాంతో కెళ్ళి టామ్ కోసం ఫుడ్ ని ప్రిపేర్ చేసి అతనికి ఇస్తుంది. నెక్స్ట్ వీళ్ళిద్దరు టీవీని ఆన్ చేసి అందులో తమ అమ్మకి సంబంధించిన వీడియోస్ పెట్టుకుని చూస్తూ బాధపడతారు. నెక్స్ట్ కెళ్ళి తన సార్ కి కాల్ చేసి, నేను నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కారణంగా కాలేజీకి రాలేకపోతున్నాను, ఒకవేళ మీరు పర్మిషన్ ఇస్తే నేను నెక్స్ట్
నెక్స్ట్ సెమిస్టర్ కి కాలేజీకి వచ్చేస్తానని చెప్పి తన సార్ని అడుగుతుంది. అది విని ఆ సారు కెళ్ళి, నువ్వు స్కాలర్షిప్ ద్వారా చదువుతున్నావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా కాలేజీకి వచ్చి తీరాల్సిందే, ఈ విషయంలో నేను ఏం చేయలేనని అంటాడు. అలాగే నువ్వు కనుక ఈ సెమిస్టర్ కి కాలేజీకి అటెండ్ కాకపోతే నీ స్కాలర్షిప్ క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉందని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అది వినగానే కెళ్ళి చాలా టెన్షన్ అయిపోతుంది. అప్పుడే టామ్ ఆమె దగ్గరికి వచ్చి గట్టిగా అరుస్తూ కెళ్ళిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అప్పుడే కెళ్ళి చాలా కోపంగా టామ్ చేతిని పట్టుకుని నువ్వు సైలెంట్ గా ఉంటావా లేదని చెప్పి టామ్ పైన అరుస్తుంది. కెళ్ళి అలా అరిచేసరికి టామ్ బాగా భయపడిపోయి ఏడ్చుకుంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు. కెళ్ళి కూడా టామ్ వెనకాలే రూమ్ లోకి వెళ్తుంది. అప్పుడే ఆమెకు ఆ రూమ్ లో తన మామ హ్యాండ్ బ్యాగ్ కనిపిస్తుంది. ఆ హ్యాండ్ బ్యాగ్ ని చూడగానే కెళ్ళి దాని దగ్గరికి వెళ్లి ఆ బ్యాగ్ ని ఓపెన్ చేస్తుంది. అప్పుడే ఆమెకు ఆ బ్యాగ్ లో కొన్ని పిల్స్ కనిపిస్తాయి. వాటిని చూసి కెళ్ళి టామ్, ఆ అమ్మాయి ఈ పిల్స్ ని వేసుకోవడం వల్ల చనిపోయింది, కొంపదీసి నువ్వు వీటిని కానీ వేసుకోలేదు కదా అని చెప్పి అతని పైన గట్టిగా అరిచి తర్వాత ఆ పిల్స్ ని తీసుకుని తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఆమె తన ప్యాంట్ ని ఒక పైప్ ద్వారా లాండ్రీ రూమ్ లోకి పడేస్తుంది. ఆ ప్యాంట్ లోనే కెళ్ళి మొబైల్ ఫోన్ కూడా ఉండిపోతుంది. నెక్స్ట్ కెళ్ళి వాష్రూమ్ లోకి వెళ్ళి బ్రష్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆమెకు బయట నుండి ఏవో సౌండ్స్ అనేవి వినిపిస్తాయి. దాంతోనే ఆమె బయటకు వచ్చి ఆ సౌండ్స్ ఏంటబ్బా అని చెప్పి చూస్తుంది. అదే టైంలో టామ్ బాల్కనీలో నుంచుని బయటకు చూస్తూ ఉంటాడు. అప్పుడే తుఫాన్ కారణంగా ఆ ప్లేస్ లో ఎదురు గాలు వీస్తూ ఉంటాయి. నెక్స్ట్ కెళ్ళి టామ్ ని అతని రూమ్ లోకి తీసుకెళ్లి అతన్ని పడుకోబెడుతుంది. అదే టైంలో ఎవరో గాని టైగర్ బోన్ ని ఓపెన్ చేసి టైగర్ ని ఇంట్లోకి వదులుతారు. కానీ ఆ టైగర్ ని ఎవరు వదిలారో మనకి ఇంకా తెలియదు. అదే టైంలోకి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది. అప్పుడే ఆమెకు టాము ఒక తలగడ సాయంతో ఆమెను చంపేస్తున్నట్టు ఒక పేడకల వస్తుంది. అప్పుడే కెళ్ళి సడన్ గా నిద్రలేచి టామ్ రూమ్ లోకి వెళ్ళి టామ్ ఏం చేస్తున్నాడని చెప్పి చూస్తుంది. ఆ టైంలో టామ్ చాలా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు. నెక్స్ట్ కెళ్ళి వాటర్ తాగుదామని చెప్పి కిందకి వెళ్తుంది. అప్పుడే ఆమెకు స్టేర్స్ కింద ఆ టైగర్ కనిపిస్తుంది. దాన్ని చూసిన వెంటనే కెళ్ళికి ప్యాంట్ తడిసిపోతుంది. నెక్స్ట్ ఆమె బాగా భయపడిపోయి తన రూమ్ లోకి వెళ్ళి డోర్ ని లాక్ చేసుకుని రూమ్ లోపల దాక్కుంటుంది. ఇప్పుడు కెళ్ళి ఆ ఇంటి కిటికీ నుండి తప్పించుకోవాలని అనుకుంటుంది. కానీ అప్పుడే ఆమెకు ఆ ఇంటి కిటికీలు డోర్స్ అన్ని కూడా చెక్కలతోటి క్లోజ్ చేయబడి ఉన్నాయనే విషయం గుర్తొస్తుంది. నెక్స్ట్ ఆమె తన ఫోన్ కోసం సెర్చ్ చేస్తుంది. కానీ ఆమె ఫోను తన ప్యాంట్ జేబులో ఉండిపోతుంది. దాంతో ఆమె స్లోగా ఆ రూమ్ లో నుండి బయటకు వచ్చి ల్యాండ్ లైన్ ఫోన్ తోటి హెల్ప్ కోసం కాల్ చేయాలని అనుకుంటుంది. కానీ ఆమె ఇంట్లో ఉన్న ల్యాండ్ లైన్ కూడా వర్క్ అవ్వదు. నెక్స్ట్ కెళ్ళి టామ్ రూమ్ లోకి వెళ్తుంది. అప్పుడే ఆమెకు టామ్ ఆ రూమ్ లో కనిపించాడు. దాంతో కెళ్ళి బాగా టెన్షన్ అయిపోయి టామ్ ని వెతుక్కుంటూ అతని కోసం కిందకి వెళ్తుంది. కానీ ఆమెకు టామ్ కనిపించాడు. అప్పుడు కెళ్ళి లాండ్రీ రూమ్ లోకి వెళ్ళి తన ఫోన్ ని తీసుకుని జానీకి కాల్ చేస్తుంది. ఆ టైంలో జానీ ఒక బార్ కి వెళ్లి మందు కొడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. దాంతోనే అతను కెళ్ళి ఫోన్ ని లిఫ్ట్ చేయడు. ఇప్పుడు జానీ ఫోన్ ని లిఫ్ట్ చేయకపోవడం తోటి కెళ్ళి బాగా భయపడిపోయి ఆ ఇంట్లో నుండి తప్పించుకుని పారిపోవాలని ట్రై చేస్తుంది. కానీ ఆ ఇంట్లో ఉన్న డోర్స్, విండోస్, వెంటిలేటర్స్ అన్ని కూడా క్లోజ్ చేసి ఉండడం తోటి కెళ్ళి అక్కడ నుండి తప్పించుకోలేకపోతుంది. దీని తర్వాత కెళ్ళి ఇక చేసేది ఏమీ లేక మళ్ళీ లాండ్రీ రూమ్ లోకి వెళ్తుంది. అప్పుడే ఆ టైగర్ లాండ్రీ రూమ్ డోర్ దగ్గరికి వచ్చి ఆ రూమ్ డోర్ ని పగలగొట్టడానికి ట్రై చేస్తుంది. అప్పుడే కెళ్ళి బాగా భయపడిపోయి లాండ్రీ రూమ్ లోకి బట్టలను వేయడానికి ఉపయోగించే పైప్ లోకి వెళ్లి ఆ పైప్ ద్వారా రూమ్ నుండి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తుంది. అప్పుడే ఆమె ఫోన్ కింద పడిపోతుంది. అదే టైంలో ఆ టైగర్ రూమ్ డోర్ ని పగలగొట్టుకుని లోపలికి వచ్చేస్తుంది. అలాగే అది కెళ్ళి ఫోన్ ని చూసి దాన్ని పగలగొట్టి పైప్ లో ఉన్న కెళ్ళిని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అలాగే అది ఆమె పైన అటాక్ చేయడానికి కూడా ట్రై చేస్తుంది. బట్ కెళ్ళి మాత్రం చాలా కష్టపడి ఆ పైప్ ద్వారా లాండ్రీ రూమ్ లో నుండి తప్పించుకుని పైన ఉన్న ఇంకో రూమ్ లోకి వెళ్తుంది. అదే రూమ్ లో టామ్ కూడా ఉంటాడు. కెళ్ళి టామ్ ని చూసిన వెంటనే అతనికి టైగర్ గురించి చెప్పి అతన్ని తీసుకుని తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కెళ్ళి ఆ ఇంట్లో నుండి ఎలా తప్పించుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆమె హెల్ప్ కోసం ఎవరికైనా మెయిల్ చేద్దామంటే ఆ ప్లేస్ లో ఇంటర్నెట్ కూడా వర్క్ అవ్వదు. అదే టైంలో అక్కడికి టైగర్ వస్తుంది. దాన్ని చూసి కెళ్ళి బాగా భయపడిపోయి టామ్ ని తీసుకుని బెడ్ కిందకి వెళ్ళి దాక్కుంటుంది. కానీ ఆ టైగర్ మాత్రం బెడ్ కింద తలపెట్టి వాళ్ళని చూసేస్తుంది. అప్పుడే కెళ్ళి అండ్ టామ్ లు చాలా కష్టం మీద ఆ టైగర్ దగ్గర నుండి తప్పించుకుని అక్కడే ఉన్న ఇంకో డోర్ ద్వారా బయటికి వెళ్తారు. నెక్స్ట్ కెళ్ళి మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి అక్కడ నుండి ఎస్కేప్ అవ్వాలని చెప్పి అనుకుంటుంది. బట్ ఆ మెయిన్ డోర్ కూడా గట్టిగా లాక్ అయిపోయి ఉండడం తోటి ఆమె అక్కడ నుండి తప్పించుకోలేకపోతుంది. నెక్స్ట్ కెళ్ళి టామ్ ని రూఫ్ దగ్గరికి తీసుకెళ్లి రూఫ్ డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ రూఫ్ డోర్ కూడా లాక్ చేసి ఉండడం తోటి కెళ్ళి అండ్ టామ్ లు ఇంకో రూమ్ లోకి వెళ్తారు. అప్పుడే టైగర్ ఆ రూమ్ లోకి వస్తుంది. దాన్ని చూసి కెళ్ళి బాగా భయపడిపోయి తన తమ్ముడిని తీసుకుని ఆ రూమ్ లో ఉన్న కబోర్డ్ లోకి వెళ్లి దాక్కుంటుంది. ఆ టైగర్ కి కూడా వీళ్ళు కబోర్డ్ లో ఉన్నారని తెలిసి కబోర్డ్ డోర్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడే కెళ్ళి పక్కన ఉన్న ఇంకో డోర్ ని పగలగొట్టి అది కష్టం మీద తన తమ్ముడితో పాటు అక్కడ నుండి ఎస్కేప్ అవుతుంది. అదే టైంలో ఆ టైగర్ కెళ్ళి కాల్ ని గాయపరుస్తుంది. నెక్స్ట్ కెళ్ళి వాళ్ళు ఇంకో రూమ్ లోకి వెళ్తారు. అక్కడ కూడా విండోస్ టైట్ గా క్లోజ్ చేయబడి ఉంటాయి. అప్పుడే కెళ్ళికి ఆ రూమ్ లో కొన్ని బుల్లెట్స్ కనిపిస్తాయి. వాటిని చూసిన వెంటనే కెళ్ళి గన్ కోసం ఆ రూమ్ మొత్తం కూడా సెర్చ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆమెకు ఆ రూమ్ లో తన మామ్ కి సంబంధించిన కొన్ని ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ దొరుకుతాయి. యాక్చువల్ గా కెళ్ళి మామ్ ఇన్సూరెన్స్ మనీ మొత్తాన్ని కూడా జానికి చెందేలాగా ఆ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ లో రాసి ఉంటుంది. ఇంకో పక్క కెళ్ళికి గన్ దొరకడం తోటి ఆమె
ఆ గన్ లో బుల్లెట్స్ ని లోడ్ చేసి ఆ టైగర్ ని చంపడానికి బయలుదేరుతుంది. అప్పుడే కెళ్ళి టైగర్ దగ్గరికి వెళ్లి దాన్ని గన్ తో షూట్ చేస్తుంది. బట్ ఆ బుల్లెట్ ఆ టైగర్ కి తగలదు. దాంతో కెళ్ళి బాగా భయపడిపోయి అక్కడ నుండి పారిపోతుంది. ఆ టైగర్ కూడా కెళ్ళిని చూసి ఆమె వెనకాలే వెళ్తుంది. నెక్స్ట్ కెళ్ళి టామ్ దగ్గరికి వెళ్లి మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదామని అతనికి చెప్తుంది. బట్ టామ్ మాత్రం ఆమె చెప్పేది పట్టించుకోకుండా నేను ఎక్కడికి రా అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అప్పుడే టైగర్ వీళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడే కెళ్ళి ఒక రూమ్ వెంటిలేటర్ దగ్గరికి వెళ్లి దాన్ని బ్రేక్ చేసి బయటకు వెళ్ళిపోతుంది. ఆ టైంలో ఫుల్ గా వర్షం కూడా పడుతూ ఉంటుంది. నెక్స్ట్ కెళ్ళి కార్ దగ్గరికి వెళ్లి కార్ ని స్టార్ట్ చేసి అక్కడ నుండి ఎస్కేప్ అవ్వాలని అనుకుంటుంది. కానీ ఆమె తన తమ్ముడిని చూస్తూ చూస్తూ ఆ పులి దగ్గర వదిలేసి వెళ్ళాలని అనుకోదు. దాంతోనే ఆమె మళ్ళీ ఇంట్లోకి వెళ్లి ఒక మూలన గన్ను పట్టుకుని దాక్కున్న టామ్ దగ్గరికి వెళ్తుంది. అలాగే ఆమె టామ్ తోటి నేను ఎక్కడికి వెళ్ళినా సరే నిన్ను కూడా నాతో పాటు తీసుకెళ్తాను సరేనా అని టామ్ కి చెప్పి అతన్ని తనతో పాటు తీసుకెళ్లడానికి అతన్ని కన్విన్స్ చేస్తుంది. నెక్స్ట్ ఆమె నిప్పు వెలిగించి ఒక కాగడ లాంటి దాన్ని తయారు చేసి హాల్లో నడుస్తూ ఉంటుంది. అప్పుడే టైగర్ వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళపైన అటాక్ చేస్తుంది. బట్ కెళ్ళి మాత్రం కొంచెం ధైర్యాన్ని తెచ్చుకుని తన దగ్గర ఉన్న కాగడతోటి ఆ టైగర్ ని భయపెట్టడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్ కెళ్ళి అండ్ టామ్ లు ఆ టైగర్ దగ్గర నుండి తప్పించుకుని ఒక పెద్ద ఫ్రేజర్ లోకి ఎంటర్ అవుతారు. ఆ టైగర్ ఏమో ఆ ఫ్రేజర్ ని పగలగొట్టడానికి చాలా సేపు ట్రై చేస్తుంది. బట్ ఆ టైగర్ ఆ ఫ్రేజర్ ని పగలగొట్టలేక అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కొంచెం సేపటి తర్వాత ఆ టైగర్ అక్కడ నుండి వెళ్ళిపోయింది అని నిర్ధారణ చేసుకుని కెళ్ళి అండ్ టామ్ లు ఆ ఫ్రేజర్ నుండి బయటకు వస్తారు. అప్పటికే తెల్లారిపోతుంది. అదే టైంలో జానీ ఒక గన్నాన్ని పట్టుకుని మెయిన్ డోర్ ని ఓపెన్ చేసి లోపలికి వస్తాడు. అలాగే అతను కెళ్ళి అండ్ టామ్ ని చూసి మీరిద్దరు ఇంకా బ్రతికే ఉన్నారా? మీ అమ్మ మీ ఇద్దరు పేరు మీద $1 million ని ఇన్సూరెన్స్ చేసింది. మీరిద్దరు చనిపోతేనే ఆ మనీ నాకు వస్తుంది. కానీ మీరేమో ఇంకా బ్రతికే ఉండి నా ప్లాన్ మొత్తాన్ని కూడా చెడగొట్టారని అంటాడు. అప్పుడే కెళ్ళి మేము ఇక్కడ జరిగిన దాని గురించి ఎవరికి చెప్పాము. నువ్వు మమ్మల్ని వదిలేస్తే మేము ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి మా బ్రతికేదో మేము బ్రతుకుతామని జానీని బ్రతుకులాడుతుంది. అది విని జానీ మీ అమ్మను కూడా నేనే చంపి ఆమె ఇన్సూరెన్స్ మనీని తీసుకున్నాను. ఇప్పుడు మీరు కూడా చనిపోతేనే నాకు ఇన్సూరెన్స్ మనీ వస్తుందని చెప్తాడు. అప్పుడు సడన్ గా అక్కడికి ఆ పెద్ద పులి వచ్చి జానీ పైన అటాక్ చేసి అతను బ్రతికి ఉండగానే అతన్ని తినేస్తుంది. అది చూసి కెళ్ళి వాళ్ళు బాగా భయపడిపోయి అక్కడ నుండి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తారు. కానీ ఆ టైగర్ వాళ్ళిద్దరిని చూసేస్తుంది. బట్ అది వీళ్ళిద్దరిని ఏమీ చేయదు. నెక్స్ట్ కెళ్ళి టామ్ లు ఇంటి బయటకు వచ్చి గట్టిగా ఊపిరి పీల్చుకొని రిలాక్స్ అవుతారు. అప్పుడే టామ్ తన సిస్టర్ చేతిని పట్టుకుంటాడు. కెళ్ళి మామ్ చనిపోయినప్పుడు టామ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి కెళ్ళిని అసలు టచ్ చేయడానికి ఇష్టపడేవాడే కాదు. కానీ ఇప్పుడు టామ్ తనకి తాను కనుక కెళ్ళిని టచ్ చేసేసరికి కెళ్ళి చాలా సంతోషపడుతుంది. ఇక్కడితోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి ప్లీజ్. సో ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.